ఓం శ్రీమాత్రే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. మిత్రులారా, హిందూ పంచాంగం ప్రకారం శ్రీ క్రోధినామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఆర్థిక పరంగా, కెరీర్, ఆరోగ్యం, కుటుంబం, విద్యారంగంలో ఎలాంటి ఫలితాలు రానున్నాయనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొత్త ఏడాదిలో ఈ రాశి నుంచి గురుడు శుభస్థానంలో సంచారం చేయనున్నాడు. శనిదేవుడు కూడా బలమైన స్థానంలో ఉండటం వల్ల శుభ ఫలితాలు రానున్నాయి. రాహువు, కేతువులు కూడా మంచి స్థానాల్లో ఉండటం వల్ల కొన్ని ప్రయోజనాలు చేకూరుతాయి. ఆదాయం 5, వ్యయం 5. మిథున రాశి వారికి ఉగాది నుంచి ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఈ కాలంలో మీరు ఆర్థిక విషయాలను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడానికి సమయం కేటాయించాలి. అప్పుడే మీరు స్థిరమైన ఆదాయం కలిగి ఉంటారు. అయితే అది గణనీయంగా పెరగకపోవచ్చు. పెద్ద పెట్టుబడులకు ఈ సమయం అనుకూలంగా ఉండదు. దీర్ఘకాలంలో ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడానికి ఈ కాలంలో డబ్బు ఆదా చేయడం ముఖ్యం. ఈ సమయంలో అనవసరమైన రుణాలు తీసుకోకుండా ఉండటం చాలా ముఖ్యం. ఈ ఏడాది రాజపూజ్యం 3, అవమానం 6 వరకు ఉన్నాయి. అయితే ఉగాది నుంచి మీ కుటుంబ సంబంధాల్లో మెరుగుదల ఉంటుంది. మీ ఇంట్లో వివాహాది కార్యక్రమాలు జరగవచ్చు. మీ కుటుంబంలో కొత్త సభ్యులు చేరొచ్చు. కొత్త ఏడాదిలో మీకు కుటుంబం నుంచి మానసిక, నైతిక మద్దతు లభించే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో సామరస్యం పెరుగుతుంది. మీ కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సందర్భాలను జరుపుకోవడానికి, ఆనందించడానికి మీకు అవకాశాలు రావచ్చు. ఇది మీ బంధాన్ని మెరుగుపరుస్తుంది. మీ కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ రాశివారు ఉగాది నుంచి విద్యారంగంలో అనేక విజయాలు సాధిస్తారు. ప్రత్యేకించి మీరు అధ్యయనాలపై ఫోకస్ పెట్టి లక్ష్యాలను సాధించే అవకాశం ఉంది. మీరు పరిశోధన, విశ్లేషణ కోసం మరింత నిమగ్నమవుతారు. దీంతో మీకు ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ కాలంలో మీరు విదేశీ విద్యా ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. దీంతో మీ నైపుణ్యాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ రాశి వారికి ఉగాది నుంచి కెరీర్ పరంగా మంచి పురోగతి లభిస్తుంది. మీ ఉద్యోగంలో స్థిరత్వం ఉండకపోవచ్చు. మీ స్థిరమైన ఆదాయ ప్రవాహానికి కొత్త సంవత్సరం కొత్త కెరీర్ మార్గాలు లేదా ఉద్యోగ అవకాశాలను అన్వేషించే అవకాశాలను పొందొచ్చు. మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి, కెరీర్ పరంగా మెరుగయ్యేందుకు, శిక్షణపై ఫోకస్ పెట్టేందుకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ రాశివారు ఉగాది నుంచి ఆరోగ్యపరంగా మెరుగైన ఫలితాలను పొందే అవకాశం ఉంది. ఈ కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మంచి ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. ఈ కాలంలో మీ మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. మీ ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి, రెగ్యులర్గా చెకప్ షెడ్యూల్ చేయడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు జలుబు, జ్వరం లేదా తలనొప్పి వంటి చిన్న ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. ఈ రాశిలో అవివాహితులకు కొత్త ఏడాదిలో వివాహం జరిగే అవకాశం ఉంది. మీరు చూసే సంబంధాల్లో అనుకూల ఫలితాలు రావచ్చు. ఈ కాలంలో మీ వివాహ ప్రణాళికలో కొన్ని అడ్డంకులు రావచ్చు. ఈ సమయంలో మీ పని, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకునేందుకు కొంచెం కష్టపడాల్సి రావచ్చు. ఈ కాలంలో కుటుంబ సభ్యుల అంగీకారంతో వివాహం చేసుకునే అవకాశం ఉంది. పాటించాల్సిన పరిహారాలు: కొత్త ఏడాదిలో శ్రీహరిని పూజించాలి. ప్రతి బుధవారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించాలి. గురువారం రోజున అరటిపండు, లడ్డు, శనగపిండి, పప్పు వంటి వాటిని దానం చేయాలి. బుధవారం రోజు వినాయకుడి ఆలయంలో దుర్వా సమర్పించాలి. 10 ముఖాల రుద్రాక్షను ధరించడం వల్ల ప్రతికూల శక్తుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ధన్యవాదాలు. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి అందరికీ షేర్ చేయండి.